తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి పౌరుషాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలు ఇవాళ అనంతపురం నగరంలో మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారి సారథ్యంలో వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామీణ స్థాయి నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నమో రామచంద్ర అన్నటువంటి రోజుల నుంచి కూడా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా శ్రీకారం చుట్టేటువంటి వ్యక్తిగా మన నందమూరి తారక రామారావు గారు మరి కూడు కల్పించినటువంటి వ్యక్తి, అదేవిధంగా గూడు కల్పించినటువంటి వ్యక్తి. అనంతపురం జిల్లా కరువుకు నిలయం. ఈ జిల్లాకు నందమూరి తారక రామారావు గారు విచ్చేసినప్పుడు ఒక వృద్ధ మహిళ, అయ్యా నాకు ఈ కొడుకు చూడటం లేదని చెప్తే ఆనాడే ఆలోచన చేసి పెన్షన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు మనం నందమూరి తారక రామారావు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇవాళ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సారథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి పసుపు జెండా రెపరెపలాడే విధంగా కొనసాగుతుంది. యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.